హాయ్ హలో. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. ప్రొసీజర్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి హీట్ అయ్యేలోపు కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, వీటితో పాటు పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోలు కూడా కావాలి కర్రీకి. వీటిని వన్ బై వన్ హీట్ చేసుకుందాం, డ్రై రోస్ట్ చేసుకుందాం ఆయిల్ లేకుండానే. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వంకాయలు చూసేయండి, చిన్నవి తీసుకున్నాను. వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు లేకుండా చూసి కట్ చేసుకోండి. తరువాత వీటికి మా అత్తగారు చెప్పే చిన్న టిప్ ఏంటంటే, మసాలా పెట్టినా కూడా వంకాయకి ఉప్పు అనేది పట్టదు. అందుకని వీటిలో కొంచెం సాల్ట్ పెట్టి ఆయిల్లో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేయించుకుంటే ఉప్పు అనేది ముక్కకు కూడా పట్టుద్ది అని. అందుకని నేను ఉప్పు పెట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, వీటన్నిటిని రోస్ట్ చేస్తున్నాను. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాము కర్రీకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీలో. ఇవిగోండి, వీటన్నిటిని రోస్ట్ చేశాను, కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటన్నిటిని మనం అంతే మిక్సీ పట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం. తర్వాత ఆనియన్స్, టమాటోలు కూడా వేయించుకుందాం. దాని తర్వాత మసాలా కూడా వేసి వేయించుకున్నాక వంకాయల్ని, మనం ఉప్పు పెట్టి వేయించుకున్న వంకాయల్ని కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మనకి కావాల్సినటువంటి ఉప్పు, కారం అన్నీ వేసి ఉడికించుకోవాలి. ఫైనల్గా కర్రీ ఇలా తయారవుతుంది. మీకు చింతపండు అయితే నేను వేయలేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు.